హాయ్ అండి. నా పేరు హేమంత్. నేను ఒక అమెజాన్ సెల్లర్‌ని. నేను ఇన్ ద నెక్స్ట్ 3 మంత్స్‌లో 10,00,000 రెవెన్యూ చేద్దాం అనుకుంటున్నాను అమెజాన్‌లో. అదొక ఛాలెంజ్ లాగా చేస్తున్నాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీనికి కావాల్సింది బ్రాండ్ రిజిస్ట్రీ అమెజాన్‌లో. దానికి మేజర్‌గా 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వన్ ఈస్ జీఎస్టీ, సెకండ్ ఈస్ కరెంట్ అకౌంట్, థర్డ్ వన్ ఈస్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్. సో, జీఎస్టీ అనేది మీరు ఏ థర్డ్ పార్టీ సర్వీస్ ఏజెన్సీస్ ఉంటాయి, చాలా ఉన్నాయి ఇండియాలో. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు. దాని తర్వాత అది ఉంటే మీకు ఈజీగా కరెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ బ్యాంక్ అయినా ఇచ్చేస్తది మీకు జీఎస్టీ ఉంది అంటే. అండ్ ట్రేడ్ మార్క్ వచ్చేసి ఈ బ్రాండ్ మీ సొంతం అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకుంటారు. అప్పుడు మీకు అమెజాన్‌లో ఈజీగా కొంచెం ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు ప్రొడక్ట్‌ని కూడా హైలైట్ చేసుకొని మీ బ్రాండ్‌ని ఇన్ ఫ్యూచర్‌లో కూడా మీ వెబ్‌సైట్‌లో కూడా సేల్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడ్ మార్క్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో ట్రేడ్ మార్క్ ఎట్లా చేసుకున్నాను నేను, అసలు ఎలా డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.